హాయ్ గైస్, ఇవాళైతే వీడియోలో మనం అయితే ఒక న్యూ బేస్ని అయితే బిల్డ్ చేద్దాం. ఇంకా విలేజర్ని కూడా తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ మీరు చూస్తున్నారు మైన్క్రాఫ్ట్ నార్మల్ డేస్ సిరీస్. నేనైతే ఆఫ్లైన్లో చాలా వర్క్ అయితే చేశాను గైస్, చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చాలా గ్రాస్ ఉండేది కదా, ఎంత చాలా తీసేసా. అండ్ ఒక్కసారి పైన చూస్తే చూడండి ఎంత అయితే క్లియర్ చేసాను దట్టని. చూసుకోండి ఒక్కసారి ఎంత ఉందో. అండ్ ఇక్కడే మనం బేస్ కట్టబోయేది. అండ్ కింద కూడా చాలా మటుకి క్లియర్ చేశాను గ్రాస్. అండ్ డే 9 గాయస్. ఇది ఫార్మింగ్ చేసేద్దాం ఫస్ట్ అయితే. ఫార్మింగ్ నేను ఎప్పుడు చేసే టైప్ చేస్తా. ఓకే అయితే చాలా కలెక్ట్ చేస్తాను, ఓకే కలెక్ట్ చేసి ఉద్దు చేసుకున్నా. ఫార్మింగ్ మొత్తం అంతా అయిపోయాక అయితే కలుద్దాం గాయస్. ఒకసారి ఇది ఏమవుతుందో చూద్దాం. అరే ఆగరా రే, ఆగరా 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 రే, ఆగరా ఆగరా. డార్క్ ఓకే అయితే ఎత్తున్నాడు. కరెక్ట్గా మనం ఎన్నైతే తెచ్చామో అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి. ఒకసారి అయితే తినేద్దాం. షుగర్ కేన్ ఫ్యూచర్లో ఫామ్ కాడదాం. షుగర్ కేన్కి అంతవరకు అయితే ఇలా జస్ట్ ప్లేస్ చేసేద్దాం, సరిపోతుంది. ఒకటి 2 3 4 5 6. ఓకే, ఇంతవరకు అయితే ప్లేస్ చేద్దాం. ఆ సైడ్ నేను వుడ్ కట్ చేస్తున్నప్పుడు అయితే స్క్రూస్ పోయామని చూసా. ఒకసారి అటు వెళ్ళైతే చూద్దాం. జస్ట్ మిస్ గ్యాస్ కింద అడిపేటోని. అవి మనకి కనపడుతున్నాయి కదా, అటైతే వెళ్ళాలి ఇప్పుడు. అక్కర్లేదు, అంత దూరం కూడా వెళ్ళేవనలేదు, ఇక్కడే ఉన్నాయి. అటు చూడండి, మనకి ఇవి కూడా దొరికినాయి. వీటి పేరేంటి కామెంట్ చేయండి, నాకైతే తెలియదు, మర్చిపోయా. అండ్ ఇక్కడైతే కొన్ని వుడ్ అయితే కట్ చేస్తాను. ఇంకొక స్లాప్లింగ్ కూడా వచ్చేసింది. ఇంకా చాలు, వెళ్ళిపోదాం మనం. అండ్ ఇక్కడ చూసుకోండి, రెడ్ షీప్ అయితే స్పాన్ అయింది. నేను ఇలా ఎవరికి రెడ్ షీప్ కనపడిందో, ఎవరెవరు కనపడలేదో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, అదైతే స్పాన్ అవ్వాలా, నేనే దానికి రెడ్ పెట్టాను. ఇదైతే ఏప్రిల్ ఫుల్ కదా, మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చూస్తా. ఏప్రిల్ ఫుల్ గాయస్. ఓకే గాయస్, ఇంకా ఫార్మింగ్ అయిపోయింది. మనం అయితే బేస్ బిల్డ్ చేద్దాం. దీనికంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది, చాలా చాలా ప్రాసెసింగ్. ఫస్ట్ మైనింగ్కి వెళ్ళాలి. మైన్ చేసేకైతే ఎక్కడ వద్దాం గాయస్, ఎందుకంటే చాలా అయితే గేమ్ లాగ్ అయిపోతుంది, చాలా ఎపిసోడ్ టైం కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి మైనింగ్ అయిపోయాక పైకి వచ్చాకైతే కలుద్దాం. -46కి అయితే వచ్చాం. చూడండి, ఇక్కడైతే మనకి ఫస్ట్ ఒక డైమండ్ అయితే కనబడిపోయింది. చూద్దాం ఇక్కడ ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు. జస్ట్ 2 బ్లాక్స్ కిందకైతే వెళ్ళాలి గాయస్. 8 అండ్ 9 అని చెప్పాను కదా, కొంచెం ఏరియా అయితే ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇది మాత్రం సరిపోతుంది. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది గాయస్. అటు ఇటు ఒక టార్చ్ పెట్టేద్దాం, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. ఈ సైడ్ పెడదాం. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మనం ఎలాగో డైమండ్స్ ఉన్నాయి. మళ్ళీ పైకి వచ్చే పని లేకుండా, కిందకి వచ్చే పని లేకుండా డైమండ్ పికాక్స్ చేసుకొని లావా తీసుకుని వెళ్దాం మైన్ చేసి. ఓకే, డైమండ్ పికాక్స్. స్లీప్ వేసుకొని వెళ్తాం, బెటర్. స్లీప్ వేసేద్దాం మేడం. గుడ్ మార్నింగ్ టు డే 13 గాయస్. 13 ఎందుకన్నానంటే మనం కింద ఉన్నప్పుడు ఆల్రెడీ 1 టైమ్స్ నైట్ అయిపోయి ఉంటుంది, అందుకనే. అయితే ఈ బెడ్ని అయితే ఉంచేద్దాం. ఎలాగో వచ్చినప్పుడు మనకు వస్తుంది, అత్తమాట మనం తీసుకెళ్ళి తెచ్చే పని లేకుండా. మనం వేసిన రీ అయితే వచ్చేసింది. మన షీప్ పెద్దదైపోయింది, పెద్దోడు. ఇప్పుడు వెళ్ళి మన హౌస్ బ్లూ ప్రింట్ అయితే తెద్దాం పదండి. 12 బ్లాక్స్ పెడదాం. ఎనఫ్ గాయస్. 1 2 3 6 7. అండ్ ఇది మన హౌస్ అయితే బ్లూ ప్రింట్ చూసారు కదా. హౌస్ ఇప్పుడు చూద్దాం, ఇది ఎలా ఉంటుంది, కానీ కట్టే మటుకి భూమి దగ్గర పడుతుంది. ఇంకా పూర్తిగా హౌస్ కట్టేసాకైతే కలుద్దాం గాయస్.
సగం అయింది, ఇంకా 50% అయింది అనుకోండి. 50 కాదు, 40%, జస్ట్ 40% ఉంది. ఇంకా 60% ఉంది. అది కూడా అయిపోయాకైతే కలుద్దాం. ఒక్క గ్లాస్ అంతే ఇవ్వండి, అయిపోయింది గాయస్ మన హౌస్ అయితే. సో చూడండి, కిందకెళ్ళి అయితే మొత్తం చూపిస్తా హౌస్ని. ఇదిగోండి మన బేస్ అయితే రెడీ అయిపోయింది. కింద టార్చ్లు పెట్టాలి, మాబ్స్ స్పాన్ అయిపోతున్నాయి. పైన కూడా పెట్టాలి. ఇక్కడైతే మన డోర్ అయితే ఉండదు ఇంకా, ఇంతే. ఇది ఓపెన్ ఏరియా, ఓపెన్ ప్లేస్. ఇక్కడే డస్ట్ ఇలా ఉంటాం, రావడం, తీసుకోవడం, ఇలా వెళ్తాం, అంతే. సెట్. కింద మన గ్లాసులు అయితే పెట్టాలి. ఇవి అయితే నేను ఆఫ్లైన్ అయితే పెట్టేస్తాను. ఇంకా విలేజర్లను తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో విలేజర్లని తీసుకొచ్చి వాళ్ళ బేస్ ప్లాన్ చేద్దాం. అండ్ గుడ్ మార్నింగ్ టు డే 20 గాయస్. ఇది డే 20. అండ్ ఇలా వస్తే ఊరిరే ఏం ఎన్ని మంది ఉన్నారు ఒకసారిగా గడుచుకున్నాను. అయిపోయారు, దడుచుకున్నా, లిటరలీ దడుచుకున్నా. నేను ఇలా రాగానే ఇలాగా ఏదో చెప్దాం అనుకున్నాను కదా. ఈ సైడ్ మనకి మూన్ అయితే కనబడతాడు అనమాట, మూన్. అండ్ ఇటు అయితే మనకి సన్సెట్ కనబడుతుంది. అసలు వేరే లెవెల్ ఉంటుంది గాయస్. అండ్ ఇది గాయస్ ఇవాళ వీడియో అయితే. చెప్పండి ఎలా ఉందో. మనమైతే డైమండ్ మైన్ చేస్తాం, ఐరన్ మైన్ చేస్తాం. ఇంకా స్క్రూస్ భయంకి వెళ్ళి స్క్రూస్ తీసుకొచ్చాం. ఫార్మింగ్ చేసాం, చిన్నదే అది, పెద్దది ఏం కాదు. ఇంకా బేస్ కూడా కట్టాం. మన బేస్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. అండ్ ఇంకా ఉంటా గాయస్.